జయహో జగజ్జేత భారత్దే టీ20 ప్రపంచ కప్ ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. మెరిసిన కోహ్లీ, అక్షర్, హార్దిక్, బుమ్రా, హర్షదీప్ అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా? వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయం 626 కోట్లు పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశం. ఓరుగల్లు అభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష. మంత్రులతో కలిసి పర్యటన. వనమహోత్సవానికి శ్రీకారం. కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం. పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కన్నుమూత. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్లో చక్రం తిప్పిన నేత. నేడు నిజామాబాద్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ హఠాత్ మరణం. నిర్లక్ష్యపు బస్సు నడిచేది ఎప్పుడో. బస్ భవన్ వెనక నెలల తరబడి పిచ్చిమొక్కల మధ్య ఛాయసిస్లు. బస్సు బాడీ తయారీకి మీనమేషాలు. ఉద్యోగుల కొరత. వనరులేమి సమస్యలతో ఇబ్బందులు. అమరావతికి మోక్షం. ఏపీ పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్. కసితీరా కొట్టారు. టీ20 ప్రపంచ కప్ విజేత భారత్. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. మరో హైదరాబాద్గా వరంగల్. హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి నుంచి వరంగల్పై ప్రత్యేక ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో చేపడుతున్న కొత్త పద్ధతులు అమలు చేస్తాం. త్వరలో వరంగల్కు కొత్త మాస్టర్ ప్లాన్ 2050. రింగ్ రోడ్డు, వనమూరు ఎయిర్పోర్టుకు భూసేకరణ చేస్తాం. నగరం అభివృద్ధికి 6,115 కోట్లు అవసరమని అంచనా. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత. తెల్లవారుజామున ధర్మపురి శ్రీనివాస్కు గుండె నొప్పి. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అనారోగ్యంతో కన్నుమూత. మీరు సస్పెండ్ చేస్తారా? నేను చేయాలన్నా? ధరణి దరఖాస్తుల పరిష్కారంలో క్షేత్రస్థాయి నిర్లిప్తత ఎందుకు? 10 రోజుల్లో మెరుగైన పద్ధతులు పరిష్కరించబోయే చర్యలు తీసుకుంటాం. రింగు భూసేకరణలో వందల ఎకరాలు మిస్. అలైన్మెంట్ పరిధిలోనే ఉన్న వివరాలు నమోదు మరిచిన అధికారులు. భూపరిహారం చెల్లింపు వేళ 460 ఎకరాలు మిస్ అయినట్లు తాజాగా గుర్తింపు. వాటికి మళ్లీ భూసేకరణ. జగజ్జేత భారత్. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ టీమిండియా కవిసం. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం. దాదాపు మ్యాచ్ చేజారిన దశలో రోహిత్ సేన మ్యాజిక్. బౌండరీ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్. ఇక తెలంగాణ మెడికల్ హబ్. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. శంషాబాద్లో 1000 ఎకరాల్లో మెడికల్ టూరిజం. ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందేలా ఐడీ కార్డులు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ నగరం అభివృద్ధి. త్వరలోనే ఎయిర్పోర్ట్, టెక్స్టైల్ పార్కు. రేవంత్ రెడ్డి. నగరంలో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం. తినడానికి గండం. రాష్ట్రంలో 10 జిల్లాల్లో అధికంగా గర్భస్రావాలు. సిరిసిల్ల, భూపాలపల్లిలో అత్యధికం. 130 కోట్ల చేనేత వస్త్రం చీలికలు పీలికలై. అత్యంత విలువైన సరుకు నిల్వల పట్ల నిర్లక్ష్యం. నెలల తరబడి గోదాముల్లోనే మూలుగుతున్న వైనం. ఎస్బీఐ సారథిగా శ్రీనివాసులు శెట్టి. అతిపెద్ద బ్యాంకు చైర్మన్గా పాలమూరు వాసి. ఒంటరి మహిళలే టార్గెట్. డబ్బు ఆశ చూపి కోరిక తీర్చుకుని హత్య. 2 ఏళ్లలో 5గురిని చంపిన కిరాతకుడు. జయహో భారత్. టీ20 ప్రపంచ కప్ మనదే. రెండోసారి విశ్వ విజేత. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా విజృంభణ. సూర్యకుమార్ యాదవ్ సంచలన క్యాచ్. మరోసారి సఫారీలకు నిరాశ. సంబరాల యావత్ దేశం. ఏకపక్ష విచారణ. వాదనలు వినకుండా వేల కోట్ల నష్టమని ఎలా అంటారు? 2 ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వాలు లంచాలు ఇస్తాయా? పవర్ ప్లాంట్ భూమి కేటాయించేది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి జరిగిన మేలును కమిషనర్ పరిగణించడం లేదు. ఒక పక్షపాతంతో కమిషనర్ ఏకీభవించడం బాధాకరం. ధర్మల్ భద్రాద్రి ప్లాంట్పై పిడుగు. యూనిట్ 1లో అగ్ని ప్రమాదం. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి. జీహెచ్ఎంసీలోకి కంటోన్మెంట్ బోర్డు విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. డి శ్రీనివాస్ కన్నుమూత. జూబ్లీహిల్స్ స్వగృహంలో గుండెపోటుతో మృతి. 4 దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా సేవలు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ హఠాత్ మరణం. ఉదయం అస్వస్థత. హైదరాబాద్ తరలిస్తుండగా గుండెపోటు. సర్కారు తప్పిదం దివ్యాంగులకు. హెరిటేజ్ సిటీగా ఓరుగల్లు. హైదరాబాద్కు సమాంతర అభివృద్ధి. ప్రత్యేక జోన్గా టెక్స్టైల్ పార్కు ప్రాంతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఉమ్మడి జిల్లాపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్. నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్. 6,115 కోట్లు అవసరం అని వెల్లడి. అధికారులతో సమీక్ష. వరంగల్లో సీఎం బిజీ. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం. మన ఢిల్లీ ఇప్పుడు రాజ్కోట్. విమానాశ్రయంలో కూలిన పైకప్పు. ప్రధాని ప్రారంభించిన ఏడాదిలోపే ఘటన. వారంలో మూడోది. డీఎస్ కన్నుమూత. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స. భౌతికాయంపై కాంగ్రెస్ జెండా. ప్రభుత్వ లాంఛనాలతో నేడు నిజామాబాద్లో అంత్యక్రియలు. హాజరు కానున్న సీఎం, మంత్రులు. పలువురు ప్రముఖుల సంతాపం. నీటిని ఎత్తివేయాలి. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీకి స్టాలిన్ లేఖ. అలాగే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా. ఛాంపియన్ భారత్. టీ20 వరల్డ్ కప్ టీమిండియా కవిసం. ఉత్కంఠ ఫైనల్లో మెరుపు విజయం. మీ విచారణలో నిష్పక్షపాత లేదు. ప్రాజెక్టులో అనుమతులు ఇచ్చిన వారందరినీ విచారించండి. రామ మందిరమే కాదు సమస్యలు పరిష్కరించాలి. బీజేపీపై ఓటర్లలో